ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. థియేటర్లను ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు, పేపర్స్ రెడీ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ అంతకు మించి అన్నట్లుగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు దొరికే పరిస్థితే లేదు. ఇదే సమయంలో కల్కి నుంచి వచ్చిన థీమ్ సాంగ్ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లేలా ఉంది. ఇప్పటి వరకు కల్కి నుంచి వచ్చిన యాంథమ్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అది టైటిల్ కార్డ్ ప్రమోషనల్ సాంగ్ కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చింది కల్కి థీమ్ సాంగ్. ఈ పాటలో కథ మొత్తాన్ని చెప్పేశాడు నాగి. కల్కి గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణునికి సంబంధించిన ఈ సాంగ్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం గ్యారంటీ. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఇదే సమయంలో కల్కి గురించి సంతోష్ నారాయణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రయాణించే ప్రపంచానికి 2 నుండి 3 రకాల ట్యూన్లు ఉంటాయని అన్నాడు. అంతేకాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ సినిమా చూసిన తర్వాత మామూలుగా ఉండదని అన్నాడు. ఇప్పుడు థీమ్ సాంగ్ చూసిన తర్వాత కల్కి బీజిఎం పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు బుకింగ్స్ పరంగా సినిమా దుమ్ము లేపుతోంది. దీంతో తొలి రోజు భారీ ఓపెనింగ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. బుకింగ్ ట్రెండ్ చూస్తే ఫస్ట్ డే 200 కోట్లకు పైగా వసూలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ మొదటి రోజు 223 కోట్లతో హైయెస్ట్ గ్రాసర్గా ఉన్న RRR వసూళ్లను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. లేదంటే 214 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్న బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు చేయడం పక్కా అంటున్నారు. మరి కల్కి డే 1 ఎంత రాబడుతుందో చూడాలి.